ఓకే, గుడ్ మార్నింగ్ బ్రదర్. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో అక్కడ పనిచేసేటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి జాబ్ చేస్తుంటారు. అక్కడ అవాతాతల సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవాతాతలకు పెన్షన్ డబ్బు 1వ తారీఖునే ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే సంబంధించినటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులతో పెన్షన్ డబ్బు ఇస్తారు. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇతర క్లస్టర్ కింద 6,25,000 రూపాయలు అంటే 125 మందికి పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇతనికి అప్పచెప్పడం జరిగింది పై అధికారులు. అదే రకంగా హార్టికల్చర్ సంబంధించినటువంటివి రైతులకు మన ఏరియాలో అంత పంట పొలాలు ఎక్కువగా అరటి తోటలు కావచ్చు, చీనీ తోటలు కానీ ఎక్కువ, దానికి సంబంధించినటువంటి ఆ తోటలకు విత్తనాలు, ఎరువులు అవన్నీ సరఫరా చేసే క్రమంలో ప్రభుత్వం ఇతనికి వసూలు చేసేటువంటి బాధ్యత కూడా పై అధికారులు ఇవ్వడం జరిగింది. ఒకటి, విత్తనాలకు 10,74,720 రూపాయలు. అదే రకంగా ఎరువుల పేరుతో 7,27,835 పైసలు. అంటే పెన్షన్ డబ్బు, ఎరువుల డబ్బు, అదే రకంగా విత్తనాల డబ్బు 24,27,535 రూపాయలు ఇతను దుర్వినియోగం చేశాడు ప్రభుత్వ డబ్బులు. దాని మీద మా జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసును ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ మా ఎస్పీ సారు ఇన్వెస్టిగేషన్ యొక్క బాధ్యత రూరల్ సిఐ ఎన్వి రమణకు అండ్ సింహాద్రిపురంలో పనిచేసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను పర్యవేక్షణ చేస్తుంటాను ఎస్పీ సార్ యొక్క ఆదేశాలు. అందులో భాగంగా ఆ డబ్బును సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు దానికి సంబంధించినటువంటి 60,000 రూపాయలు పెన్షన్ డబ్బును రికవర్ చేయడం అయింది. ఎరువులకు, విత్తనాలకు సంబంధించినటువంటి డబ్బు 50,000 రూపాయలు రికవర్ చేయడం. మిగతా డబ్బు ఇతని యొక్క అకౌంట్లో వేసుకొని ఇతని కొద్దిగా గ్యామ్లింగ్ ఆడేటువంటి దుర్వ్యసనాలు ఉన్నాయి. దాని మీద ఆన్లైన్ బెట్టింగ్ అవన్నీ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకోవడం జరిగింది. అవన్నీ అకౌంట్ ఫార్క్ చేశాం. ఎక్సెప్ట్ ఈ 1,10,000 తప్ప మిగతాటివన్నీ ఆయన వాడుకోవడం జరిగింది. నిన్నటి దినం సబ్ ఇన్స్పెక్టర్ గారు అతని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తున్నాం. దీని మీద గతంలో కూడా ఈయన ఎక్కడైతే రాయచోటి ఆ ప్రాంతంలో పనిచేశారో అక్కడ కూడా అనేక రకమైనటువంటి రైతుల దగ్గర డబ్బు ఇప్పించుకోవడము,